గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గ్రంథకర్తలకి ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 19వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానం మేరకు శక్తి మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 19వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. ముఖం బిందు కృత్వా కుచయుగ మదస్తస్య తదదో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససత్య సంక్షోభం నయతి వనితా నిత్యతి లఘు త్రైలోకీమప్యాసో భ్రమయతి రవీందుస్తనయుగాం. ఈ విధంగా సాగినటువంటి ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. ఓ హరుని పట్టమహిషి, బిందువును ముఖముగా ధ్యానించి దానికి క్రిందుగా తన ద్వయమును నిధానిస్తూ దానికి కొంచెం క్రిందుగా హరుని సగభాగమైనటువంటి శక్తి యొక్క సంకేతాత్మకమైనటువంటి త్రికోణమును ధ్యానించి ఆ త్రికోణమందు కామకళా బీజమైనటువంటి క్లీం అను మంత్రం బీజాక్షరమును ధ్యానించిన వానికి ముల్లోకములందరి వడితలు కూడా వశమగుదురు అని చెప్పడము ఎంతో చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రులని స్తన యుగములుగా కలిగినటువంటి త్రిలోకములను అతను భ్రమ చేయగలుగుతున్నాడు అనే విధంగా ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం గ్రహించవచ్చు. ఈ శ్లోకముకు భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకదాన్ని పరిశీలిద్దాం. ముఖముగ బిందువున్ తలచి పిమ్మట క్రిందుగ రెండు బిందువుల్ నెక వికతోడు రోజములుగన్ అతనించి మరింక క్రిందుగన్ నొకటి త్రికోణమున్ తలచి నాతడు అందున కామబీజమున్ నికరముతోడ చేయగన్ నాతని మోహము సేతురెందరో. ఈ శ్లోకము మాదన ప్రయోగార్థం స్త్రీ వశీకరణ తంత్రంతో ఉండేటువంటి ఈ శ్లోకముగా దీన్ని మనము ఎంతో సులువుగా గ్రహించవచ్చు. ముఖం బిందుం కృత్వా అన్నారు. కృత్వా అంటే చేసి, ఏంటి చేయాలి? బిందువును
ముఖముగా ఆలోచించండి అన్నారు. ఒక బిందువు ఉంటే ఆ బిందువును ముఖముగా ఆలోచించి కొంచెం క్రిందుగా కుచయుగం మదస్తస్య, దానికి అధ, ఆ కుచయుగము దానికి అధగా కుచయుగమును స్తనయుగమును ధ్యానించి తదరోహరార్థం, దాని క్రిందుగా హరార్థం, హరు సగభాగమైనటువంటి శక్తి శక్తి సంకేతాత్మకమైనటువంటి త్రికోణమును ధ్యానించి హరార్థం ధ్యాయేత్ హరమహిషి తే మన్మద కలాం, అక్కడ కామరాజ బీజమైనటువంటి క్లీం అనే బీజాక్షరమును ధ్యానిస్తే ససద్య, అటువంటి సాధకుడికి సద్య వెనవెంటనే సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు, నయతి వనిత ఇత్యతి లఘు, సంక్షోభం అంటే స్త్రీల యొక్క మనస్సును సంక్షోభము చేస్తాడు అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇత్యతి లఘు, అది ఎంతో చిన్న విషయము. ఎందుకంటే రవీందు స్తనయుగం, సూర్యచంద్రుల్ని స్తన యుగములుగా ఉన్నటువంటి త్రైలోకీమప్యాసు, త్రైలోకీమపి మూడు లోకములందు కూడా ఆసు భ్రమయతు, ఎంతో సులువుగా భ్రమలో పడవేయగలుగుతున్నాడు అని అన్నారు. ఈ శ్లోకంలో ముఖం బిందువు కృత్వా అంటే బిందువును ముఖముగా చేయండి అని చెప్పినప్పుడు ఆ బిందువు ఎక్కడుంది? సంస్కృతంలో గాని హిందీలో గాని కామరాజ బీజమైనటువంటి క్లీం అనే అక్షరాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలా ఉంటుంది? కా సగం దాకా ఉంది, తర్వాత లా, లీ, గీత, బిందువు, అది క్లీం అనే అక్షరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ క్లీం అనేటువంటి బీజాక్షరంలో ఆ బిందువుని ముఖముగా చేసుకోండి అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కానూని లా యొక్క అర్ధవృత్తాకారముగా ఉన్నటువంటి వాటిని స్తన యుగముగా ధ్యానించి దానికి క్రిందుగా హరార్థం అన్నారు. ఇక్కడ మళ్ళీ హా అనే అక్షరము హిందీలో కానీ సంస్కృతంలో కానీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే అది ఇలా ఉంది. అది ఆ అక్షరం. హాలో సగం అంటే మీద భాగం తీసి క్రింద భాగాన్ని మనం ఒకసారి చూసుకుంటే హాలో క్రింద భాగము కొంచెము ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది ఏ అనే అక్షరంగా హిందీలో ఏ అనే అక్షరంగా మనకు కనిపిస్తుంది. ఈ ఏ అనే అక్షరము త్రిభుజాకారముగా భావిస్తూ త్రిభుజాకారంగా ఇంచుమించుగా ఉంటుంది కాబట్టి దాన్ని త్రిభుజాకారంగా భావించి అక్కడ క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని ధ్యానిస్తే అతనికి లోకంలోని స్త్రీలందరూ వశమగురు అని చెప్పారు. కౌలాచారులకు, కాపాలికులకు స్త్రీ వశీకరణము అనేటువంటిది వాళ్ళకి ఉపయోగపడుతుందేమో కానీ సమయాచారుడికి ఈ స్త్రీ వశీకరణతో సంబంధం లేదు అనే విషయాన్ని మనకి తెలిసినండి. సమయాచారులకు ఆధ్యాత్మిక సంబంధమైన విధంగా ఈ శ్లోక భావాన్ని ఎలా తెలుసుకుంటాము అనేటువంటిది నా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.